ఇంచు కూడా అమెరికా అధ్యక్షుడు ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ హోటల్కి బయలుదేరే ప్రతి ఇంచు మొత్తం అటు భారత భద్రతా దళాలు మనం చూస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీ సమేతంగా ఎయిర్ ఫోర్స్ 1 ఎగిరే శ్వేత సౌధం నుంచి దిగి బయటకు వస్తూ ఉన్నారు. పాలెం ఎయిర్పోర్ట్ లో వారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ మోడీ వారికి విష్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు భారత ప్రధాని. వారితో ఆలింగనం చేసుకుని కరచాలనం చేస్తూ ఉన్నారు. వారి భార్య మిషెల్లీని కూడా ప్రధానికి పరిచయం చేస్తూ వారిరువురు కూడా నవ్వుతూ సంభాషించుకుంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. ఇతర అధికారులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. అలాగే వారు వెళ్ళడానికి బీస్ట్ వాహనం కూడా అక్కడ పార్క్ చేసి సిద్ధంగా ఉంది. భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు నవ్వుకుంటూ ఆలింగనం చేసుకుని కరచాలనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ అధికారుల్ని అలాగే కేంద్రంలో నుంచి వచ్చిన ముఖ్యుల్ని ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేస్తున్నారు. Would have really memories of India with the Taj Mahal, because in many ways Taj Mahal has captured the సరిగా ఒక నిమిషం క్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీ సమేతంగా ఎయిర్ ఫోర్స్ 1 నుంచి పాలెం ఎయిర్పోర్ట్ లో బయటికి ఆయన అడుగుపెట్టారు. 3 రోజుల భారత పర్యటన కోసం వచ్చిన అమెరికా అధ్యక్షుడు కరెక్ట్ గా 10 నిమిషాల క్రితం వారి విమానం ఇక్కడ ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి ఆయన వారి ప్రత్యేక వాహనం బీస్ట్ లోకి చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయడానికి వెళ్తారు. 10 నిమిషాల క్రితం వారి విమానం ఎయిర్ ఫోర్స్ 1 పాలెం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వాగతం పలికారు. బరాక్ ఒబామా దంపతులకి స్వాగతం పలికారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది అధికారులు కూడా వారిని పరిచయం చేసిన అధికారులను అమెరికా అధ్యక్షుడు పరిచయం చేసి ప్రస్తుతం వారు మీడియాకి ఫోటోలకు పోజులు ఇస్తూ ఉన్నారు. సతీ సమేతంగా బరాక్ ఒబామా అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతానికి వారికి వీడ్కోలు పలికిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బీస్ట్ వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి ఐటీసీ మౌర్య హోటల్ కి వారికి ఎక్కడైతే బస ఏర్పాట్లు జరిగాయో అక్కడికి చేరుకుంటారు. రైట్.